నమస్తే, నా పేరు వరుణ్ రాజ్. సో ఇవాళ క్లాస్లో మనం అప్పర్ బాడీకి సంబంధించిన చిన్న సూక్ష్మ వ్యాయామ ప్రాక్టీసెస్ చైర్ మీద ఎలా చేయాలో చూస్తాము. నెక్ మూమెంట్స్, రైట్ సెంటర్, లెఫ్ట్ సెంటర్, రైట్ సెంటర్, లెఫ్ట్ సెంటర్. సెకండ్ వేరియేషన్, అప్ అండ్ డౌన్, అప్ and down, 2 down, 3 down. Third variation, ear to shoulder, right center, left center. opposite side వచ్చే స్ట్రెచ్ ని గమనిస్తూ ఈ ప్రాక్టీస్ చేయాలి. 2 center, 3 center. చాలు, రిలాక్స్. ఓకే, సో నెక్స్ట్ నెక్ రొటేషన్, రైట్, బ్యాక్, లెఫ్ట్, ఫార్వర్డ్, రైట్, బ్యాక్, లెఫ్ట్, ఫార్వర్డ్, రైట్, బ్యాక్, లెఫ్ట్, ఫార్వర్డ్, రివర్స్, లెఫ్ట్, బ్యాక్, రైట్, ఫార్వర్డ్, లెఫ్ట్, బ్యాక్, రైట్, ఫార్వర్డ్, రిలాక్స్. ఓకే, మనము ఈ నెక్ లూజనింగ్ చేసాము ఇందాక. సో ఇందులోనే నెక్ స్ట్రెంథనింగ్ ప్రాక్టీసెస్ కూడా చేయొచ్చు. ఎవరికైతే సర్వైకల్ స్పాండిలైటిస్ ఉండి నెక్ పెయిన్ ఉంటుందో వాళ్ళకి ఈ ప్రాక్టీసెస్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఫింగర్స్ ఇంటర్లాక్ చేసిన తర్వాత అరచేతులు రెండు తల వెనకాల పెట్టాలి. ఓకే, తల వెనకాల పెట్టిన తర్వాత ఎల్బోస్ బాగా ఓపెన్ చేయాలి. హెడ్ ఏమో చేతుల సైడ్ ప్రెస్ చేయాలి, చేతులేమో హెడ్ వైపు ప్రెస్ చేయాలి. ఇలా 1 2 3 4 5, రిలాక్స్. సెకండ్ ప్రాక్టీస్, ఇంటర్లాక్ చేసిన ఫింగర్స్ని అరచేతుల్ని నుదిటి పైన పెట్టాలి. ఇప్పుడు ఫోర్ హెడ్ని చేతుల వైపుకి, చేతులు ఫోర్ హెడ్ వైపుకి, సేమ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ప్రెజర్. ఇలా 1 2 3 4 5, రిలాక్స్. ఓకే, ఈ రెండు ప్రాక్టీసెస్ నెక్స్ట్ స్ట్రెంథనింగ్కి యూజ్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ షోల్డర్ లూజనింగ్ చేస్తాము. షోల్డర్ బ్లేడ్స్ కాంబినేషన్లో లూజనింగ్ చేస్తాము. రిస్ట్ని వేస్ట్ మీద ఉంచేసి సింపుల్గా బటర్ఫ్లై మూమెంట్ చేస్తాము. 5 4 3 2 and 1, రిలాక్స్. ఓకే, సో ఇప్పుడు అబ్డామిన్కి ఒక సింపుల్ ట్విస్టింగ్ అండ్ షోల్డర్ లూజనింగ్ ఈ కాంబినేషన్లో ప్రాక్టీస్ చేస్తాము. మళ్ళీ సేమ్ కొంచెం ముందుకు జరిగి కూర్చోవాలి. రైట్ హ్యాండ్ ఏమో ఫోర్స్ఫుల్గా లెఫ్ట్ సైడ్ పుష్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ ఏమో ఫోర్స్ఫుల్గా రైట్ సైడ్ పుష్ చేయాలి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10, రిలాక్స్. ఇది అబ్డామిన్కి బ్లడ్ సర్క్యులేషన్, అబ్డామినల్ పోర్షన్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడమే కాకుండా షోల్డర్స్లో మంచి స్ట్రెచ్ కూడా తీసుకొస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్, ఇంకొక షోల్డర్ బ్లేడ్కి స్ట్రెచ్ చూద్దాము. రైట్ హ్యాండ్ మెల్లిగా పైకి ఎత్తాలి, వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్తో రైట్ ఎల్బోని పట్టుకోవాలి, మెల్లిగా పాసిబుల్ అయినంత లోపలికి లాగుతూ ఉండాలి. అప్పుడు రైట్ షోల్డర్లో వచ్చే స్ట్రెచ్ని గమనిస్తాము. మెల్లిగా ఇలా కొద్దిసేపు ఉండాలి. 1 2 3 4, రిలాక్స్. సేమ్ ఇప్పుడు ఎడమ చేతిని ఫోల్డ్ చేయాలి, కుడి చేత్తో ఎడమ ఎల్బోని పాసిబుల్ అయినంత లోపలికి తీసుకెళ్ళాలి. మీ హెడ్ మాత్రం సెంటర్లోనే ఉంచుకోవాలి. 1 2, బ్రీతింగ్ నార్మల్, 3 4, రిలాక్స్. ఓకే, ఇప్పుడు చెస్ట్ని పైకెత్తడం, షోల్డర్ బ్లేడ్స్ని కాంట్రాక్ట్ చేయడం ఈ ప్రాక్టీస్ని చేస్తాం. మెల్లిగా కుడి చేత్తో ఎడమ ఎల్బో పట్టుకోవాలి, ఎడమ చేత్తో కుడి ఎల్బోని పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత సింపుల్గా చెస్ట్ పైకెత్తాలి, బ్రీతింగ్ తీసుకోవాలి, హ్యాండ్స్ని పాసిబుల్ అయినంత వెనక్కి తీసుకెళ్ళాలి. ఇలా ఇన్హేల్, ఎక్స్హేల్, 2 exhale, 3
ఎక్స్హేల్, రిలాక్స్. ఓకే, సైడ్ రిప్స్ని ఓపెన్ చేయడానికి ఇంకొక ప్రాక్టీస్ చూద్దాం. ఇది బ్రీదింగ్ ఎక్సర్సైజ్ లాగా కూడా యూజ్ అవుతుంది. యూజువల్గా ప్రెగ్నెంట్ లేడీస్కి అప్పర్ బాడీలో కంజెషన్ ఎక్కువ ఉండడం వల్ల బేబీ గ్రో అయ్యేటప్పుడు అప్పర్ బాడీ అనేది టైట్గా ఉంటుంది. సో అందుకని వాళ్ళకి బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తుంది. సో ఇలాంటి సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ సైడ్ రిప్స్లో ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ అయ్యి బ్రీతింగ్ తీసుకోవడం కొంచెం ఈజీగా అవుతుంది. ఓకే, చూడండి ఆ ప్రాక్టీస్ చాలా సింపుల్. ఫింగర్స్ ఇంటర్లాక్ చేయాలి, చిన్ కింద 2 చేతులు పెట్టాలి, పెట్టేసి ఎల్బోస్ని పైకి ఎత్తాలి బ్రీతింగ్ తీసుకుంటూ, మళ్ళీ ఎల్బోస్ యాజ్ ఇట్ ఈస్ నార్మల్ పొజిషన్కి తీసుకురావాలి బ్రీత్ అవుట్ చేస్తూ. చూడండి, ఇన్హేల్, ఎక్స్హేల్, inhale, exhale, inhale, exhale, రిలాక్స్. ఓకే, ఇలా నేను జస్ట్ 3 టైమ్స్ చూపించాను, కానీ 10 నుంచి 15 టైమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు. ఎప్పుడు కూడా బ్రెత్ని సింక్రనైజ్ చేసి ప్రాక్టీసెస్ చేయాలి. ఇన్హేల్ చేసినప్పుడు చేతులు పైకి ఎల్బోస్ పైకి వెళ్తున్నాయి, ఎక్స్హేల్ చేసినప్పుడు ఎల్బోస్ కిందికి తీసుకొస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ ప్రాక్టీస్ సేమ్ చైర్లో కూర్చొని బ్యాక్ని మొత్తం ఫ్రీ అయ్యే ప్రాక్టీస్ అనమాట. చేతులు 2 మోకాల మీద ఉంచాలి, కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ ఎక్కువ పెట్టుకోవాలి. మెల్లిగా ఇన్హేల్, హెడ్ చెస్ట్ పైకి, ఎక్స్హేల్ లోపలికి. 2, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, రిలాక్స్. నెక్స్ట్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళ కోసం చైర్లోనే ఒక చిన్న ట్విస్టింగ్ చేస్తాము. ఈ ట్విస్టింగ్ బ్యాక్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అబ్డామినల్ మసిల్లో స్టిమ్యులేషన్ వస్తుంది. ఓకే, చూడండి ఈ ప్రాక్టీస్కి సింపుల్గా సైడ్కి తిరిగి కూర్చుంటాము. సైడ్కి తిరిగి కూర్చున్న తర్వాత 2 చేతులు ఇన్హేల్ చేసి పైకి ఎత్తాలి, ఎక్స్హేల్ చేస్తూ చేతులు 2 వెనక్కి తీసుకోవాలి, చైర్ పట్టుకోవాలి, చైర్ పట్టుకొని ఫుల్గా ట్విస్ట్ ఇవ్వాలి, ట్విస్ట్ ఇవ్వాలి, ట్విస్ట్ ఇవ్వాలి. చూడండి, మీకు ఒకవేళ చైర్ కనబడకపోతే కనుక ఈ డైరెక్షన్లో చూస్తే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. సైడ్ నుంచి కూర్చున్నాం, చేతులు 2 పైకి ఎత్తాలి, స్లోగా ట్విస్ట్ ఇవ్వాలి, మ్యాక్సిమం ట్విస్ట్ ఇవ్వాలి. మళ్ళీ ఇన్హేల్, సెంటర్. ఇది ప్రెగ్నెంట్ లేడీస్ చేయొద్దు, ఎందుకంటే అబ్డామినల్ కంప్రెషన్ జరుగుతుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు రిలీఫ్ కోసము, కింద కూర్చోలేని వాళ్ళు ఈ ట్విస్టింగ్స్ చేయొచ్చు చైర్ సపోర్ట్తో. ఓకే, ఇన్హేల్, సెంటర్, మళ్ళీ రిలాక్స్. సేమ్ కుడివైపు చేసినట్టు ఎడం వైపు లెఫ్ట్ సైడ్ తిరిగి చేసుకోవచ్చు. ఓకే, రిలాక్స్.